హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో వినోద్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు 6 గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే సబ్సిడీలో సిలిండర్ ఇవ్వడానికి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేశారు. ఇందుకోసం ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఒక గ్యాస్ కనెక్షన్ నంబర్ అదేవిధంగా సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరు ఎంటర్ చేశారో వాళ్ళు మాత్రమే అర్హులు, మిగతా వాళ్ళు మాత్రం అర్హులు కారు. చాలా వరకు ఈ 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఆప్షన్ సెలెక్ట్ చేశారు, కానీ కింద ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ నంబర్ సరఫరా చేస్తున్నటువంటి కంపెనీ పేరును అయితే తప్పుగా రాశారు. దీనివల్ల గవర్నమెంట్ ఎవరైతే తప్పుగా రాశారో వాళ్ళ యొక్క లిస్టును తయారు చేసి వాళ్ళ యొక్క జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీస్కు అదేవిధంగా జిహెచ్ఎంసీస్కి అయితే అప్పచెప్పారు. దీనికోసం వాళ్ళ ఒక ఫీల్డ్ లెవెల్ అప్లికేషన్ కూడా తీసుకువచ్చి దానికి వాళ్ళు ప్రతి గ్రామ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్కు, వివోఏలకు కూడా ఈ యాప్ని అయితే అప్పచెప్పారు. వీళ్ళు ఫీల్డ్ లెవెల్లో ఎవరైతే లబ్ధిదారులు వాళ్ళ యొక్క డీటెయిల్స్ని తప్పుగా రాశారో వాళ్ళ యొక్క డేటాను సేకరించి వీళ్ళకి ఇచ్చినటువంటి యాప్లో ఎడిట్ చేసి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి వారికి మీ కనెక్షన్ నంబర్ అదేవిధంగా కంపెనీ పేరు ఒకవేళ తప్పుగా ఉంటే మీరు ఇప్పుడే చేంజ్ చేసుకోండి. అలా చేంజ్ చేసుకున్న వారికి మాత్రమే 500 రూపాయలకు సబ్సిడీకి సిలిండర్ వస్తుంది. చాలా వరకు ప్రజాపాలన అప్లికేషన్లో మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ఎంపికలో చేసిన తప్పుల గురించి మనం తెలుసుకుందాం. ఇందులో 500 రూపీస్ గ్యాస్ సిలిండర్ను టిక్ చేశారు, కానీ కింద ఉన్నటువంటి కనెక్షన్ నెంబర్, కంపెనీ పేరు అదేవిధంగా వినియోగిస్తున్న సిలిండర్ల సంఖ్యను అయితే ఎంటర్ చేయలేరు. సో అటువంటి వారు ఇప్పుడు ఈ ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసి అయితే మీ డీటెయిల్స్ని అయితే చేంజ్ చేసుకోండి. ఇంకా చూసుకుంటే కొంతమంది 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ టిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నెంబర్ని అయితే తప్పుగా రాస్తున్నారు. గ్యాస్ కనెక్షన్ నెంబర్ ఏంటంటే కన్జ్యూమర్ లేదా కస్టమర్ నెంబర్ అని మీ బుక్ పైన కానీ మీ యొక్క ఎల్పిజి స్లిప్స్ పైన కానీ ఉంటుంది. సో సరైన నెంబర్ మాత్రం మీరు ఇక్కడ ఈ ఎడిట్ ఆప్షన్లో అయితే యూజ్ చేసుకొని ఇవ్వండి. అలా సరైన నంబర్ ఇచ్చిన వారికి మాత్రమే సిలిండర్ సబ్సిడీ అయితే వస్తుంది. తర్వాత చూసుకుంటే కంపెనీ పేరు కూడా చాలా వరకు తప్పుగా రాస్తున్నారు. ఇండియన్ ఉంటే భారత్, భారత్ ఉంటే హెచ్పి, హెచ్పి ఉంటే ఇండియన్, ఈ విధంగా రాయడం వల్ల కూడా వాళ్ళ అప్లికేషన్లు అయితే తిరిగి వెరిఫికేషన్కి పంపించారు. ఎవరైతే అప్లికేషన్లు పూర్తిగా కరెక్ట్ ఉన్నాయో వాళ్ళ అప్లికేషన్ యొక్క డీటెయిల్స్ ఈ వెరిఫికేషన్లో ఎడిట్ చేయడానికి ఛాయిస్ ఉండదు. ఎవరైతే తప్పుగా రాశారో వాళ్ళ మాత్రమే డీటెయిల్స్ ఈ వెరిఫికేషన్ యాప్లో ఫీల్డ్ లెవెల్లో తిరిగి వాళ్ళు చేంజ్ చేస్తారు. కాబట్టి కరెక్ట్గా రాసినటువంటి వారికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఎవరైతే తప్పుగా రాశారో వారు మాత్రమే మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ని అయితే ఎడిట్ ఆప్షన్ ద్వారా చేంజ్ చేసుకోండి. ఒకసారి మనం మన యొక్క డీటెయిల్స్ చేంజ్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ మనం తిరిగి ఎడిట్ చేసుకోవడానికి ఛాయిస్ లేదు, అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ని అయితే కరెక్ట్గా అయితే మీరు తీసుకెళ్ళండి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఆప్షన్ అయితే ప్రతి ఒక్కరూ వినియోగించుకొని మీ యొక్క 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పథకాన్ని అయితే పొందండి. కాబట్టి మీరు ఈ గ్యాస్ సిలిండర్ యొక్క డీటెయిల్స్ తప్పుగా రాస్తే మీ గ్రామ పంచాయతీకి వెళ్ళి ఈ డీటెయిల్స్ని అయితే మీరు చేంజ్ చేసుకోండి. ఎవరైతే కరెక్ట్గా రాశారో వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళ నేమ్స్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయాయి. తప్పుగా రాసిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రం ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ను సంవత్సరానికి 6 చొప్పున ప్రతి ఒక్క లబ్ధిదారుని కుటుంబానికి కూడా అందించాలని అనుకుంటుంది. ఇందుకు కావాల్సిన సబ్సిడీ అమౌంట్ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని ఎడిట్ ఆప్షన్ ద్వారా వాళ్ళ యొక్క తప్పుగా రాసినటువంటి డీటెయిల్స్ అయితే మీరు చేంజ్ చేసుకోండి. మీకు మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు ఉంటే మీరైతే తెలుపగలరు. మీకు వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.